అందరికీ ప్రైజ్ ద లార్డ్ వందనాలు. నిన్న బ్రదరు పాస్టర్ కే ఎఫ్రాయిం గారు నిన్న దినాన ఈ టైంకో లేదో ఒక హాఫ్ అన్ అవర్ వెనక్కో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీటింగ్ లో ఏం చెప్పినంటే, మొదటిగా ట్రస్ట్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. రెండవది ఏం చేశాడంటే సొసైటీ గురించి మాట్లాడుతూ వచ్చాడు. మూడోది డబ్బు మిస్ అయిందని మాట్లాడుతూ వచ్చాడు. నాలుగవది కోర్టు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఐదవదిగా 45 lakhs గురించి మాట్లాడుతూ వచ్చాడు. దీనికి అతను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఏమంటే కేఎం ఎఫ్రాయిం చుట్టూ నా వీడియో చుట్టూ పెట్టుకున్నాడు. ఇట్లా కొంతమందిని ఇట్లా కొంతమందిని. కే అంటే ఏమని అర్థమా? కూలూరు అని అర్థం. ఆ కూలూరు అనే దానికి అర్థం ఏంటంటే కూలూరులో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ బంధువులను అందరినీ తెచ్చుకొని వెనకాల పెట్టుకున్నాడు. రెండోదిగా కొంతమంది విశ్వాసులకు ఏం చెప్పినాడంటే, ఈ రోజు ప్రార్థన ఉంది, కొన్ని విషయాలు మాట్లాడాలి, అది అందుకు రాండి అంటే వాళ్ళు వచ్చినారు. మన కాడ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇప్పుడు చూపించడానికి సమయం లేదు, చూపించమంటే చూపిస్తాం మీడియా సమక్షంలో. మూడోది బ్రదర్స్కి ఏం చెప్పినాడంటే, మీరందరూ రండి కలిసి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు వచ్చారు. దాన్ని అతను బేస్ చేసుకొని నా చుట్టూ ఒక 20 మంది 30 మంది ఉన్నారు, నా లైవ్ నేను చూడండి అని మళ్ళా పర్మిషన్ తీసుకున్నాను. గేట్లు తెరచడము బేయడము, తెరచడము బేయడము, ఇది ఎంత మాత్రం సందేశము. గేట్లు బేసి నువ్వు లైవ్ పెట్టడం కాదు, గేట్లు తెరిచి అనేక భక్తులకు పిలిచి నువ్వు లైవ్ పెట్టు. నీది స్వార్థపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి వాక్యానాలు చేయడము ఎంత మాత్రము సమంజసం కాదు. సత్యమే మాట్లాడాలా. నువ్వు దైవసేవకుని అంటున్నావు, సత్యం మాట్లాడింది నేర్చుకో. ఎఫ్రాయిం బ్రదర్ గారు, మీరు మాట్లాడము ఎంత మాత్రము మాట్లాడింది సత్యమే కాదు, అసత్యమే. నువ్వు అసత్యానికి ఏనబూసినట్టుంది నువ్వు మాటలు. సొసైటీ అనేది 1966లో స్థాపించినటువంటి చర్చి డాక్యుమెంట్లు 1971లో 114/1971 సొసైటీ స్థాపించడం జరిగింది. నువ్వేమంటున్నావు? దాంట్లో ఏమంటున్నావు? మా ఈ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది సొసైటీది, దీన్ని సొసైటీలో చేర్చుకోవడం జరిగింది అంటున్నావు. సొసైటీకి రిజిస్టర్ చేయడం జరిగింది అంటున్నావు. ఎట్లా సొసైటీలో రిజిస్టర్ చేయబడింది? 1966లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎవరు పెడుతుంది తెలుసా నీకు? 5 మంది పేర్లతో ఉంది. ఒకటి భక్త సింగ్ గారు, రెండవది ఫిలిప్ గారు, మూడోది అబ్రహాం జోసఫ్ గారు, నాలుగోది అరవిందం గారు, ఐదవది చంద్రబాంచెస్ గారు. ఈ 5 మంది కలిసి నీకు సొసైటీకి రిజిస్టర్ చేశాడా? నీకు డాక్యుమెంట్ ఉందా? పొదులు డాక్యుమెంట్ సొసైటీకి హెబ్రోన్ కు రిజిస్టర్ చేశారని అంటే భక్సింగ్ గారి పేరుతో ఉందంటే నీకు సొసైటీ రిజిస్టర్ అయినట్ట చూపించగలుగుతావా? సవాల్ చేయగలుగుతావా? తప్పు, నువ్వు మాట్లాడడం తప్పు. ఈ స్థలము ప్రార్థనా మందిరమునకు ధర్మకర్తలైన మీరు అనుభవించుకోవాలనింది డాక్యుమెంట్ లో. ధర్మకర్తలు అంటే తెలుసా నీకు? ధర్మకర్తలకు దాన వగైరాలు చేసుకోవాలని రాసింది డాక్యుమెంట్ లో. నువ్వు చెప్పిన దానికి కౌంటర్ అది తప్పు. నువ్వు ట్రస్ట్ గురించి మాట్లాడుతూ వచ్చినావు. ట్రస్ట్ లేదు అనేది అసలు ట్రస్ట్ గురించి కాదు. ఎల్లన్న పుల్లని ఇచ్చింటే దావన పోయేది ఎల్లన్న పుల్ల ఇచ్చింటే ఆ లెటర్ కు వ్యాలిటీ లేదంటావు. నువ్వు మాట్లాడుతుంటే ఎట్టుందంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ట్రస్ట్ లో మీ నాయన లేడా? ఈ ట్రస్ట్ లో కేఎం సాంసోన్ కొడుకు అయినటువంటి ఎఫ్రాయిము విట్నెస్ లేదా? నీ ఆధార్ కార్డు, నీ విట్నెస్ అర్థమైందా? ఈ విట్నెస్ ఎవరండి? ట్రస్టుకు ఎప్పుడు 2018 అర్థమైందా? ఇప్పుడు ట్రస్ట్ కాదంటావు, నువ్వు ట్రస్ట్ లేదంటావు. ఎప్పుడు వచ్చినావు టెస్ట్ గురించి తెలుసా? ట్రస్ట్ నీకు ఏం అన్యాయం జరిగింది తెలుసా? ఏమీ అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. మీ నాయన కూడా ట్రస్ట్ తరపున పోరాడినాడు, పోరాడి ఇప్పుడు కూడా ఆ పోరాటంలోనే ఉన్నాడు. కానీ నువ్వేం చేసావంటే, వీరాచార్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే నువ్వు నాకు ఆర్గనైజేషన్ పర్సన్, చైర్మన్, బిషప్ అని అంటున్నావో, వీరాచార్య అనేటువంటి పర్సన్ మీ నాయన బోకులు బోలెలు తీసి ఈడ వేసినప్పుడు ఏమి మీ నాయన నిన్ను అవమానపరిచినప్పుడు నువ్వు ఏం చేసినావు తెలుసా? నాకు ట్రస్ట్ వద్దు అని అతని కాళ్ళు పట్టుకొని నేను సొసైటీలో ఉంటా, సొసైటీకే ఉంటా అని అంటున్నావు. అర్థమైందా? నువ్వు మాట్లాడే మాటలు అంతే, దయ్యాలు వేదాలు వర్తించినట్టే. అర్థం చేసుకో. ఎప్పుడైనా నువ్వు ట్రస్ట్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ట్రస్ట్ గురించి నీకు తెలుసు, ఇంప్లిమెంట్ తెలుసు, ట్రస్ట్ రికగ్నైజ్డ్ గా ఉందని తెలుసు. అర్థమైందా? సొసైటీ స్థాపించబడింది ఎప్పుడు? రిజిస్ట్రేషన్ 114/1971 8 మందితో స్థాపించబడింది. అప్పటి నుంచి 2023 2004 వరకు కూడా ఒక 1971-80కే సొసైటీ డిజాల్వ్ అయింది. తర్వాత అప్పటి నుండి భక్సింగ్ గారు ఏకదాటిగా నడిపిస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు 2000 సంవత్సరం వరకు 17/9/2000 సంవత్సరం వరకు సహోదరు భక్సింగ్ గారు చనిపోయినారు. చనిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో సొసైటీ చైర్మన్ గా కురివిల్ల ఫిలిప్ గారు ఉన్నారు. అది మీ నాన్నకి తెలుసు, నీకు తెలుసు, సొసైటీలో ఉన్న వారికి అందరికీ తెలుసు. ఫిలిప్ సొసైటీ చైర్మన్ గా కురివిల్ల గారిని ఎన్నుకోవడం జరిగింది సొసైటీ చైర్మన్ గా. అప్పట్లో అదే జరిగిన సమయంలో 2/3/2004 వరకు నడిపిస్తూ వచ్చారు. ఎవరు? కురివిల్ల గారు, ఫిలిప్ గారు, జీటీ బెంజమిన్ గారు, థియోడర్ రెజినాల్డ్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు 2004 వరకు వాళ్ళే నడిపిస్తూ వచ్చారు. 2004 సంవత్సరంలో జనరల్ బాడీ మీటింగ్ కొరకు బ్రతికి ఉన్న 53 మంది సొసైటీ సభ్యులను పిలవగా, బ్రదర్ సాంసోన్ ఎఫ్రాయిం గారు బ్రతికి ఉన్న 50 మంది సొసైటీ సభ్యులను పిలవగా 3/3/2004లో సర్వ్ చేశారు నోటీసు. ఎంతమందికి? 53 మందికి. 23/3/2004 సంవత్సరం మీటింగ్ కి వచ్చిన వారు ఎంత సంఖ్య అంటే 50 మంది గాను 33 మంది వచ్చారు మీటింగ్ కు. ఎంతమంది వచ్చారు? 33 మంది. ఈ 30 మంది హాజరు కాగా ఇందులో
32 మంది సొసైటీ రద్దుపరిచి ట్రస్టును ఎన్నుకోవడం జరిగింది. అందులో 5వ వ్యక్తిగా పాల్ సుధాకర్ను ట్రస్ట్ నంబర్గా ఎన్నుకోవడం జరిగింది. 114/1971 24/4/2004 సొసైటీని రద్దుపరిచినారని దాఖలాల్లో స్పష్టంగా రాసింది. హైకోర్టు ఇచ్చింది. అనేకమైనటువంటి ఆర్టీఐలో పెట్టినారు, సొసైటీ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టినారు, సొసైటీ రద్దని అన్నీ చెప్పినారు. కాబట్టి సొసైటీ డిజాల్వ్ అనేది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, మీ నాన్నకు తెలుసు, నీకు నీ లోపల ఏదైతే బాధ ఉందో నీ అందరికీ తెలుసు. కానీ దాన్ని నువ్వు వెయికేట్ చేస్తున్నావు. ఓకే, మంచిది, దేవుడు ఏదో ఒక దినాన దానికి రుజువుపరుస్తాడు, సత్యమే గెలుస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, అమైన్మెంట్ ఉంది. 2004 5 కూడా స్థాపించారు. 24/3/2004లో సప్లిమెంటరీ ట్రస్ట్ డీడ్ ఉంది. 22/2/25లో రెక్టిఫికేషన్ డీడ్ ఉంది. 2/1/2017లో అమైన్మెంట్ ట్రస్ట్ డీడ్ ఉంది. ఇన్ని ఉన్నటువంటి ట్రస్టును నువ్వు ట్రస్ట్ లేదని ధిక్కరిస్తావు? సొసైటీ ఎప్పుడో డిజాల్వ్ అయిపోయింది, సొసైటీ భూస్థాపితమైంది, రిమూవ్ అయిపోయిందని మీ డాడీనే ఒక లైవ్ లో చెప్పినాడు. మీరు కూడా చెప్పినారు, ట్రస్ట్ లో మీరు కూడా ఒక విట్నెస్ గా ఉన్నారు, ఇప్పుడే చూపించాని. కాబట్టి ట్రస్ట్ అనేది అమలులో ఉంది. హైకోర్టు ఇచ్చింది. 380 ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ను బట్టి మేము ఒక సాల్మన్ బ్రదర్ను లోపలికి తెచ్చుకోవడం జరిగింది ఒక లెటర్ ద్వారా. నువ్వు అతని లెటర్ను ఎల్లన్న పుల్లన్న ఇచ్చాన్ని అనేది వాస్తవము, నువ్వు చెప్పేది అవాస్తవము, తప్పు. ఆ ఎల్లన్న పుల్లన్న నీకు కూడా తెలుసు, ఆ ఇమ్మానియలకు ఎవరో నీకు కూడా తెలుసు, మీ డాడీకి తెలుసు. ట్రస్ట్లో ఆయన ఏమిటో ఆయన ఆయన నడిపించే ఉద్దేశాలేమో హెబ్రోన్లో. తర్వాత నువ్వేమంటావు అంటే హెబ్రోన్లో సొసైటీ లేదంటాడు, స్టే లేదంటాడు. వాస్తవమే, సొసైటీ అనేది ఒకటే ఉంది. ఇప్పుడు వరకు ఫోన్ చేసి కనుక్కోండి, హెబ్రోన్ ఆఫీస్లో స్టే లేదంటాడు. మెయిన్ ఇదో ఎంఓయు ఉంది, చూడండి, రాసుకో, చూడండి. ఈ ఎంఓయు ఏందో తెలుసా? ట్రస్టోళ్ళు లీడింగ్లో ఉన్నప్పటికీ బయటి వ్యక్తులతో కొంత పోరాటం ఉంటే వాళ్ళు ఆహ్వానించారు మీ సొసైటీ వాళ్ళని. వీరాచారిని ఆహ్వానించినాడు. ఏమని? నాకు కొంత ప్రెజర్ ఎక్కువ ఉంది, మీరు వస్తే బలం వస్తుందని. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది వీరాచార్య. ఎవరు? నువ్వు వీరాచార్య వెన్నుపోటు వచ్చింది ఎవరికి? ట్రస్ట్ లో ఉన్నటువంటి వారికి. అమైన్మెంట్ ఎప్పుడు? 2/12/2024. ఈ అమైన్మెంట్ ఏం చేసిందంటే లాస్ట్ కు ఎవరైతే కోర్టు ఆర్డర్ను బట్టి సొసైటీ వచ్చినా ట్రస్ట్ వచ్చినా మేము రిమూవ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ 380 ఆర్డర్ వచ్చిన తర్వాత సొసైటీ వాళ్ళు దౌర్జన్యంగా ఆర్డర్ వాళ్ళకి ఉంది కాబట్టి మన ఎట్ట బయటికి పంపుతారని మీరు దౌర్జన్యం చేసి డబ్బులు ఎరవేసి ట్రస్ట్ లో ఉండే వాళ్ళను బయటికి దొబ్బుతున్నారు. ఇది న్యాయమా? అన్యాయమే కదా నువ్వు చెప్పడం. కనుక ఇప్పుడైనా మేలుకో అని చెప్పు. మళ్ళీ మూడోది ఏమో చెప్తున్నావు, కోర్టుకు వెళ్ళమంటున్నావు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకో అంటావు. కోర్టుకు వెళ్తాను. ఓకే, మంచి పని చెప్పినావు. కోర్టుకు వెళ్తున్నావు. ఏం చేస్తున్నావు? కోర్టుకు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావు? వచ్చినా నుంచి కెవిట్లు వేస్తున్నావు. నువ్వు వచ్చినా నుంచి ఫిబ్రవరి నుంచి కెవిట్లు వేస్తున్నావు. 3 నెలలకు ఒకసారి కెవిట్లు. ఎట్లా కోర్టుకు వెళ్తామయ్యా? నీలో భయం లేకుండా నువ్వు దొంగ ఫేక్ లెటర్ తీసుకొచ్చావు కాబట్టి నీకు భయం ఉంది. కోర్టుకు వెళ్ళమంటావు. ఎట్లా వెళ్తాం మేము కోర్టుకు అయితే? కెవిట్ వేస్తే ఇప్పుడు కూడా వేసినావు. 380 ఆర్డర్ను బట్టి వెళ్దాం అనుకుంటే కెవిట్లు వేసినావు. చూడు, 3 కోట్లలో వేసినావు. వేతనే విశ్వాసులైనటువంటి మీరు ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి. ఇంకా డబ్బు విషయం చెప్తే అందరూ చెప్పినారు. ఆ డబ్బు విషయంలో నాకు క్లియర్గా ఉంది. కొన్ని వీడియోలు కూడా పెడతాము. దీనికి మీరే సాక్షులు. మీరు ఏదో న్యాయం ఉంటే అది చేయండి. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.